అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యం ఈ భూమి మీద మనం ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, వేటికి దగ్గరగా ఉండాలి, ఎవరికి వేటికి దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉంటే వచ్చే ఆశీర్వాదం ఏమిటో, పాపానికి దూరంగా ఉంటూ పాపము చేయకుండా ఏ విధమైన దీవెన పొందుకుంటామో అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథములు రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా మనకు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చే మాటలే. ఈరోజు దయచేసి మనం వేటికి దూరంగా ఉండాలి అని ఆలోచన చేస్తే, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి అంటున్నారు. అవునండి, నీ తోటి వారికి, నీ సహోదరులకి, సంఘంలో ఉండొచ్చు, సంఘం వెలుపల వారై ఉండొచ్చు, ప్రతి వ్యక్తికి కూడా ఎవరికైనా కీడు చేద్దాం, అపకారం చేద్దాం అనుకున్నప్పుడు దయచేసి అటువంటి అపకారము చేసే విషయాల్లో కానీ, కీడు చేసే విషయాల్లో కానీ ఆ వ్యక్తులకు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకో తెలుసా? 6 నెలలు సహవాసం చేస్తే 6 వీలవుతారంట. ఎప్పుడైతే ఆ కీడు చేసే వారికి నువ్వు కలిసి ఉంటావో ఆటోమేటిక్గా కీడు చేసే ఆలోచనలు నీకు రావడానికి అవకాశం ఉంది. అందుకే అంటారు, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి. ఇక రెండవదిగా చూసినప్పుడు మనం పరిశుద్ధ గ్రంథము నుంచి 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో విపరీత వాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజులో వాదాలు ఎక్కువైపోయాయి, సువార్త తక్కువైపోతుంది, విపరీతమైన వాదాలు ఎక్కువైపోతుంది. వద్దు బ్రదర్, దయచేసి ఎవరైనా తప్పు మాట్లాడితే పర్సనల్గా ఫోన్ చేసి బ్రదర్ ఇది వాక్యం అని చెప్తూ మంచిదేమో కానీ వివిధమైన విపత్కరమైనటువంటి వాదాలు పెట్టుకుని ఒకరినొకరు ద్వేషించుకుంటే అది క్రైస్తవ్యం అందరికీ లోకమైపోతుంది. బిడ్డా, ఆలోచిస్తున్నారా? ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి, ప్రతి విధమైన వాదాలకు దూరంగా ఉండండి. దయచేసి పాపానికి కూడా దూరంగా ఉండండి. మరొక మాట మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి ప్రియ దేవుని బిడ్డ, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూస్తే అవివేక తర్కములకు కూడా దూరంగా ఉండమంటాడు ఆయన. అదే కాదు, అక్కడే మరొక మాట, కలహమునకు దూరముగా ఉండుడి అంటాడు. ఎందుకంటే కలహాలు దేవుని నీతిని నెరవేర్చవు. అనేక మందితో ఈ కలహాలు ఉండడాన్ని బట్టి ముందు నీకు మానసిక ప్రశాంతత తక్కువైపోద్ది. ఎప్పుడైతే నీ హృదయంలో కలహముతో కూడిన ఆలోచనలు ఉన్నాయో నువ్వు ప్రార్థించినా సరైన విధంగా ప్రార్థించలేవు. తమ్ముడు, చెల్లి, మన ఇంట్లో కలహాలు ఉన్నాయా? తండ్రి గారు, తల్లి గారు, మన ఇంట్లో కలహాలు ఉన్నాయా? దయచేసి కలహమునకు దూరంగా ఉండుననే వాక్యాన్ని విన్న మనము సమాధాన పడితే ఎంతో ఆశీర్వాదం. ఆలోచిద్దామా? కాబట్టి క్రైస్తవుడు దేనికి దూరంగా ఉండాలి అంటే ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండాలి. 2, ప్రతి విధమైన వివాదాలకు, విపత్కార్యాలకు దూరంగా ఉండాలి. 3, ప్రతి విధమైనటువంటి దయచేసి తర్కాలకు కూడా దూరంగా ఉండాలని వాక్యం చెప్తుందండి. కలహాలకు కూడా దూరంగా ఉండాలని తెలియజేస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్నప్పుడే పాపానికి దూరంగా, అందుకే అంటాడు యవనస్తుడైన తిమోతితో పౌలు అంటాడు, నీ యవనేచ్ఛల నుండి దూరంగా పారిపో, ఉండొద్దు. ఈరోజు కాకపోతే రేపైనా అయస్కాంతంలాగా ఈ పాపం నిన్ను ఆకర్షిస్తుంది, దూరంగా వెళ్ళిపో అంటున్నాడు.
బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీవు పాపానికి దూరంగా, కీడుకు దూరంగా, విపత్కారాలకు వివాదాలకు దూరంగా, పాపమంతటికి దూరంగా జీవిస్తూ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు దేవునికి దగ్గరగా జీవించినట్లే. దేవునికి దగ్గరగా ఉంటూ నడుచుకున్న వారందరూ ఎంతగానో ఆశీర్వాదం పొందినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజైనా పాపానికి దూరంగాను యేసయ్యకి దగ్గరగా జీవిస్తూ నీవు నీ కుటుంబం అంతా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకున్నకు దేవుడు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలనైనా. వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ దర్శించాలని నమ్ముతున్నాను. వీరు కూడా పాపానికి దూరంగాను, పరిశుద్ధతకు దగ్గరగాను, కీడుకు దూరంగాను, మేలు చేయుటకు దగ్గరగాను ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివాదాలకు విపత్కార్యాలకు దూరంగాను, సమాధానపరచుటకు దగ్గరగాను, యవనేచ్ఛలకు దూరంగాను, అయ్యా నీ ఇచ్చను నెరవేర్చుటకు నీకు దగ్గరగా నిలబడే జ్ఞానము ప్రతి బిడ్డకు అనుగ్రహించి వర్ధిల్లింపు చేసి భద్రపరచుమని మహిమ పొందమని ఘనతయు మహిమయు ప్రభావము నీకు ఆరోపించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండు గాక. ఆమేన్.